నమస్తే. హాయ్ అండి. మన లైఫ్‌లో మనకి మనం ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు, లేదా ఏదైనా వీడియో చూసేటప్పుడు, మనకి ఆ మాటలు విన్నప్పుడు అనిపిస్తూ ఉంటది. ఇది నాకు తెలుసు. నాకు తెలుసు అన్న మాట మన బ్రెయిన్‌కి చెప్పి వదిలేస్తాం. అది మన మాటని విని వదిలేస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఇది నాకు తెలుసు అనడంతో, సో, నీకిది వచ్చు అన్న ఆలోచనతో నీ బ్రెయిను అక్కడితో ఆగిపోతుంది. ఎగ్జాంపుల్‌కి మన డ్రైవింగ్ గురించే మాట్లాడుకుందాం. స్కూటీ ఆర్ కార్ ఏదైనా సరే. డ్రైవింగ్ తెలుసు అన్నవాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎదురయ్యే సమస్యలు మీకు అర్థమవుతాయి. కారణం ఏంటి అంటే, డ్రైవింగ్ తెలుసు దగ్గర ఉండే ఆలోచనకి, డ్రైవింగ్ చేసేటప్పుడొచ్చే సమస్యలకి చాలా తేడా ఉంటది. కారణం ఏంటి అంటే, డ్రైవింగ్ చేసే క్రమంలో ఎక్కడ ఆగాలి? ఎక్కడ బ్రేక్ వేస్తే కారెళ్ళి ఎక్కడ ఆగుతుంది? ట్రాఫిక్‌లో ఎలా ఉండాలి? పార్కింగ్ చేసేటప్పుడు ఎలా ఉండాలి? దాన్ని మనం మూవ్ చేసేటప్పుడు ఎలా మూవ్ చేయాల్సుంటుంది? బ్రేక్, విజువల్, ఎదురొచ్చే మనుషుల్ని, ఎంత సైడ్ నుంచి మనం వెహికల్ మూవ్ చేస్తే పక్క ఉన్న వెహికల్‌కి మనకి డిఫరెన్స్ ఎంతుంటుంది? ఇవన్నీ కూడా తెలుసు అన్న మాటతో రావండి. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో, నంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తామో అప్పుడు మాత్రమే వస్తుంది. జీవితం కూడా అంతే. ఏవైనా మనం చెయ్యాలి అనుకున్న గోల్స్ మనం పెట్టుకునేటప్పుడు, ఆ లక్ష్యానికి సంబంధించి అనుకుని వదిలేస్తాం. నాకు తెలుసు ఇలా ఉండాలి, ఇలా ఉంటాను అని వదిలేసుకుంటూ ఉంటాం. ఎగ్జాంపుల్‌కి ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ చేయడమే చిన్నదనుకుందాం. ఓహ్! హెల్తీ ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటాం. సో, ఎక్సర్‌సైజ్‌లు చేస్తే ఆరోగ్యంగా ఉంటాం. నాకు తెలుసు. కానీ ఆచరణ నథింగ్. అందుకని నీకు తెలుసు అని అనుకోవడం కంటే, నీకు తెలిసిన అంశాన్ని ఆచరణలో ఎప్పుడైతే పెడతామో, అప్పుడు మీ లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు. థాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.